హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న ఈ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఫైనల్లీ కేక్ అయితే కట్ చేశాను. యాక్చువల్లీ అప్పుడు కట్ చేయకపోవడానికి రీజన్ నేను అప్పుడే ఊరెళ్ళిండే. సో ఇంకా అప్పుడు అస్సలు కుదరలేదు. ఎంత వెయిట్ చేశానో అంత లేట్ అయిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నాకైతే టైం పట్టింది బాగానే. ఎందుకంటే నేను స్టార్టింగ్ మంత్స్లో అంత ఎక్కువగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ దాని గురించి బాగా తెలుసుకోవాలి. నేనైతే అలా ఏం చేయలేదు. జస్ట్ ఇంకా గో విత్ ద ఫ్లో అనుకొని ఎక్స్పీరియన్స్తోనే ఇంకా వెళ్ళిపోయాను అంతే. సో ఫైనల్గా ఇలా బయటికి వెళ్ళాం మేము కేక్ కట్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ అంత ఆప్షన్స్ అయితే ఏమి అనిపించవు నాకు బెంగళూరులో. మేబీ ఉండొచ్చు, బట్ ఎంతైనా మన ప్లేస్లో అంత మనకు తెలిసినంత ఇక్కడ తెలియదు కదా. సో అలా మేము జస్ట్ అలా ఒక రోడ్ సైడ్ అలా లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళాం అంతే. బట్ కేక్ తీసుకొని లాస్ట్కి ఇంకా ఇంటికే వచ్చేసాము, ఎందుకంటే అప్పటికి నైట్ అయిపోయింది చాలా. అండ్ బాబుతో ఇంకా బయట సెలబ్రేషన్స్ ఉన్నదే ఇద్దరము. సో అంతా ఇంకా సెట్ కాదు అనిపించి లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసి కేక్ అయితే కట్ చేసాము. యాక్చువల్లీ ఇంకా చిన్న మినీ బ్లాగ్ లాగా అయిపోయింది ఇది నాకైతే, ఎందుకంటే అంతగా ఏమీ నేను షూట్ చేయలేదు, అంత హడావిడిగా అయిపోయింది. అండ్ బయట అయితే ఎండలు ఇంకా మామూలుగా లేవు. సో ఫైనలీ ఇప్పుడు మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్. ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఫస్ట్ ఇనీషియల్గా అయితే 20 నుంచి 30 సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు 1000 అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంకా ఇది ఫస్ట్ స్టెప్పే, ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఉంది. అది అందరికీ మీకు తెలిసే వాచ్ టైమ్. సో ప్లీజ్ వీడియోస్ని అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి ఇలానే సపోర్ట్ చేయండి. ఆ మైల్ స్టోన్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోవాలని బ్లెస్ చేసేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే 1000 అవ్వగానే అసలు చెప్పలేనంత హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా చాలా కష్టపడ్డాను యూట్యూబ్ కోసం అయితే. ఒక వర్క్ లాగా తీసేసుకొని అండ్ బాబుని మేనేజ్ చేయడం, ఛానల్ని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇలానే మీ సపోర్ట్ అయితే నా ఛానల్కి ఎప్పుడూ ఉండాలి. అండ్ ఇంకో సెకండ్ మైల్ స్టోన్ కూడా అండ్ ఫైనల్ మైల్ స్టోన్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోవాలని నేను అనుకుంటున్నాను. సో నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని నా ఓల్డ్ వీడియోస్ కూడా అన్నీ చూసేయండి. నేనైతే లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఏ టైం ఏంటి అనేది మీరే నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. అప్పటి వరకైతే బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.